ఒక చిన్న కథ ఇంత భయాన్ని ఎలా పుట్టిస్తుంది? పదండి ఆ కథ లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకవేళ మన ప్రతిబింబమే మనల్ని కాదని వేరేలా ప్రవర్తిస్తే? అసలు ఊహించడానికే భయంగా ఉంది కదా. భయం పుట్టాలంటే ముందంతా మామూలుగా ఉండాలి. ఈ కథ కూడా అచ్చం అలాగే మొదలవుతుంది. అర్ధరాత్రి బాత్రూంలో ఒంటరిగా ఆ నిశ్శబ్దమే మనల్ని కథలోకి లాగేస్తుంది. అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న టైంలో ఒక్క క్షణంలో అంతా తలకిందలైపోతుంది. తను నవ్వక ముందే అద్దంలో తన ప్రతిబింబం నవ్వింది. ఇది అసాధ్యం కదా. ఏం జరిగిందో అర్థం కాక అద్దం దగ్గరికి వెళ్తుంది. మనలో కూడా టెన్షన్ మొదలవుతుంది. అప్పుడు ఆ ప్రతిబింబం గుసగుసగా అంది, నీ వెనకే అని. భయం ఇప్పుడు మాటల రూపంలో వచ్చింది. ఇదంతా నిజం కాదనుకుని అద్దం మీద పొగ తొడవడానికి చెయ్యి ముందుకు పెడుతుంది. కాని అద్దంలో ఉన్న ప్రతిబింబం మాత్రం అస్సలు కదల్లేదు. అక్కడే అర్థమైపోయింది అది వేరని. ఇప్పుడది కేవలం ఒక వింత సంఘటన కాదు, అది ఒక ఎదురు తిరిగే శక్తి అనమాట. సరిగ్గా అప్పుడే లైట్లు కూడా ఆగిపోయి వస్తూపోతున్నాయి. చీకటి, గందరగోళం, అంతా భయం. లైట్లు మళ్ళీ వచ్చేసరికి కథ ఇంకో మలుపు తీసుకుంది. అద్దంలో ఇప్పుడు ఇద్దరూ నవ్వుతున్నారు. ఒకరు ముందుకొస్తున్నారు. ఇక దాడి మొదలైనట్టే. ఆ అద్దం పగిలిపోయింది. బయటనుంచి కాదు, లోపల్నుంచి. అంటే ఇక అడ్డుగోడలేదు. సరే, ఇంత చిన్న కథ మనల్ని ఎందుకు ఇంతలా వణికిస్తుంది? అసలు భయాన్ని ఎలా నిర్మించారు? దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. సాధారణంగా మొదలుపెట్టి ఒక్క రూల్ బ్రేక్ చేసి ప్రమాదాన్ని పెంచుతూ వెళ్లడమే. అంతేకాదు, ఇది మనందరిలో ఉండే డోపుల్గాంగోస్ లాంటి సాధారణ భయాలనే వాడుకుంటుంది. అందుకే అంతగా కనెక్ట్ అవుతాం. అసలైన పవర్ అంతా మనకు చూపించని దానిలోనే ఉంది. ఎందుకంటే ఊహే అసలైన భయాన్ని పుట్టిస్తుంది. చివరికి ఆ పగిలిన అద్దంలోంచి ఏం బయటకొస్తుంది? ఆ సమాధానం మన ఊహకే వదిలేశారు.